ఈ భూమి మీద లక్షలాది జీవులున్నాయి. కానీ మనిషి మాత్రం తన ఉనికినే ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు? ప్రకృతి మొత్తం మనిషికే లోబడి ఉందా? లేక మనిషే అలా అనుకుంటున్నాడా? ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్క, ప్రతి జంతువు మనిషి కోసమే సృష్టించబడ్డాయా? లేక మనిషి వాటిలో ఒక భాగమేనా? మనిషి మాత్రమే ఎందుకు ప్రత్యేకం? ఎందుకు మనిషికే తన గురించి తాను ఆలోచించే శక్తి? ఎందుకు మనిషికే మాట ఉంది? మనిషిని దేవుడిగా కూడా, రాక్షసుడిగా కూడా మార్చగలుగుతోంది. మనిషి ఎందుకు ఎప్పుడు సంతృప్తిగా ఉండడు? అన్నీ ఉన్న లోపల ఎందుకు ఖాళీగా అనిపిస్తుంది? పాపం, పుణ్యం మనిషికి ఎందుకు వర్తిస్తాయి? జంతువు చేసే పని ప్రకృతి నియమం అవుతే మనిషి చేసే పని నేరంగా ఎందుకు మారుతుంది? మరీ అత్యంత విలువైన ప్రశ్న. సైన్స్ చెప్తుంది మనిషి కోతి నుండి వచ్చాడని. అయితే మరి కోతి ఎందుకు ఇంకా కోతిగానే ఉంది? ఎందుకు అది మనిషికి మారలేదు? పరిణామం అంటే అందరూ ఒకేలా మారిపోవడమా? లేక ప్రకృతి ఎంచుకున్న వేరువేరు దారులా? ఈ ప్రశ్నలన్నీ బయాలజీకి మాత్రమే సంబంధించినవి కావు. ఇవి మనిషి అహంకారాన్ని, మనిషి అవగాహనను, మనిషి బాధ్యతను నేరుగా ప్రశ్నించే ప్రశ్నలు. ఈ వీడియోలో సైన్స్ ఏమంటుందో, మన శాస్త్రాలు ఏమంటాయో కంపేర్ చేస్తూ మనిషి నిజంగా ఎవడో లోతుగా అర్థం చేసుకుందాం. ఈ ప్రశ్నలన్నీ మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1. ప్రకృతి మనిషి కోసమేనా? లేక మనిషి భ్రమలో ఉన్నాడా? ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిప్పి చూడండి. చిన్నప్పటి నుంచి మనం ఏం విన్నాం? ఈ భూమి మనదే, ప్రకృతి మన కోసం, జంతువులు మన అవసరాల కోసం. మనిషి తనను తాను ఈ ప్రపంచం మధ్యలో పెట్టుకున్నాడు. మిగతావన్నీ తన చుట్టూ తిరుగుతాయనే భావన పెంచుకున్నాడు. కానీ ఒక్క ప్రశ్న, మనిషి పుట్టకముందు ఈ భూమి పనిచేయలేదా? డైనోసార్లు మిలియన్ల సంవత్సరాలు జీవించాయి. అడవులు పచ్చగా ఉన్నాయి, సముద్రాలు ఉప్పొంగాయి, వర్షాలు పడ్డాయి. అప్పుడు మనిషి ఎక్కడ? లేడు. అయితే ప్రకృతి ఆగిపోయిందా? లేదు. ఇది ఒక కఠినమైన నిజం. ప్రకృతికి మనిషి అవసరం లేదు, మనిషికి మాత్రం ప్రకృతి అవసరం. మనిషి చెట్టును నరికి వేస్తాడు, కానీ చెట్టు లేకపోతే అతను శ్వాస తీసుకోలేడు. మనిషి నదిని కాలుష్యం చేస్తాడు, కానీ నీరు లేకపోతే అతను బతకలేడు. ఇది యజమాని ప్రవర్తన లేక ఆధారపడేవాడి అహంకారమా? సైన్స్ ఏమంటుంది? ప్రకృతి ఒక సమతుల్య వ్యవస్థ. ప్రతి జీవి ఒక లింక్. పురుగులు లేకపోతే పంటలు రావు, పంటలు లేకపోతే జీవితం ఆగిపోతుంది, మాంసాహార జంతువులు లేకపోతే సమతుల్యం కూలిపోతుంది. అంటే ఈ సిస్టంలో మనిషి ఒక భాగం మాత్రమే, కేంద్రం కాదు. కానీ మనిషి చేసిన పెద్ద తప్పు ఏమిటంటే తన బుద్ధి వచ్చాక తాను కేంద్రం అని అనుకున్నాడు. అక్కడ నుంచి సమస్య మొదలైంది. ఇప్పుడు మన శాస్త్రాలు ఏమంటాయి? వేదాలు వసుదైవ కుటుంబకం అంటాయి. ఈ భూమి ఒక కుటుంబం. కుటుంబంలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. కానీ ఎవ్వరూ ఇది నా కోసం మాత్రమే అని చెప్పరు. భూమిని భూమాత అని పిలిచారు. తల్లిని దోపిడీ చేయమన్నారా? లేక గౌరవించమన్నారా? మనిషి గౌరవం మర్చిపోయి సొంతం అనే భావనలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక అసౌకర్యమైన ప్రశ్న అడుగుతాను. ప్రకృతి మనిషి కోసం అయితే ప్రకృతి ఎందుకు ప్రకృతి విపత్తులు సృష్టిస్తుంది? భూకంపం ఎందుకు? సునామీ ఎందుకు? వర్షాభావం ఎందుకు? ప్రకృతి మనిషికి శత్రువా? లేక మనిషి ప్రకృతి నియమాలను ఉల్లంఘించాడా? సైన్స్ చెబుతుంది ప్రకృతి స్పందిస్తుంది. మనిషి సమతుల్యాన్ని చెడగొడితే ప్రకృతి దాన్ని సరిచేస్తుంది. శాస్త్రాలు చెప్తాయి అధర్మం పెరిగితే ప్రకృతి తట్టుకోదు. 2 భాషలు వేరు, సందేశం ఒక్కటే. ఇప్పుడు అసలు నిజం, ప్రకృతి మనిషికి లోబడలేదు, మనిషి ప్రకృతిలో పుట్టాడు. అతనికి ఒక ప్రత్యేక వరం వచ్చింది, ఒకటే బుద్ధి. ఆ బుద్ధిని ఉపయోగించి అతను ప్రకృతిని అర్థం చేసుకోవాలి. కానీ అతను ప్రకృతిని జయించాలని ప్రయత్నించాడు. అక్కడే అతని అహంకారం బయటపడింది. ప్రశ్న ఇప్పుడు మీకే. మీరు ఈ భూమి యజమానిగా బ్రతుకుతున్నారా? లేక ఈ భూమి బాధ్యతగా బతుకుతున్నారా? మనిషి ప్రత్యేకత ప్రకృతిని జయించడంలో లేదు, ప్రకృతితో సమతుల్యంలో ఉండడంలో ఉంది. అదే అతను అసలు పరీక్ష. ప్రకృతి మనిషి కోసం కాదు, కానీ మనిషి ప్రకృతిని కాపాడటానికి పుట్టాడు. ఈ తేడా అర్థమైతే మనిషి మారడం మొదలవుతుంది. 2. మనిషి మాత్రమే ఎందుకు ప్రత్యేకం? సెల్ఫ్ అవేర్నెస్ వరమా శాపమా? ఒక్కసారి మీ చుట్టూ ఉన్న జంతువులను గమనించండి. కుక్క ఆడుకుంటుంది, ఆకలైతే తింటుంది, నిద్ర వస్తే పడుకుంటుంది. దానికి నిన్న లేదు, రేపు లేదు, నేను ఎవరు అనే ప్రశ్న లేదు. అది వర్తమానంలో బతుకుతుంది. అయితే మనిషి కూర్చున్న లోపల ఆలోచన పరుగులు తీస్తాయి. నేను సరైన దారిలో ఉన్నానా? నా జీవితం వృధా అవుతుందా? నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఇవి ఆకలి ప్రశ్నలు కావు, ఇవి ప్రాణ అవసరాలు కావు, ఇవి చైతన్య ప్రశ్నలు. ఇక్కడే అసలు తేడా ఉంది. జంతువు జీవిస్తుంది, మనిషి జీవితం గురించి ఆలోచిస్తాడు. ఎందుకు? సైన్స్ ఒక మాట చెప్తుంది, మనిషి మెదడులో ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంది, సెల్ఫ్ అవేర్నెస్. అంటే
నేను నన్ను చూసుకోవడం. మనిషి తన తప్పును తానే గమనించగలడు, తన భయాన్ని తానే గుర్తించగలడు, తన మరణాన్ని ముందే ఊహించగలడు. ఇది గొప్పదే, కానీ ఇదే అతని బాధ. ఎందుకంటే మరణం తెలుసుకున్న జీవి ఒక్కటే, మనిషి. జంతువు చనిపోతుంది, కానీ చావు గురించి బ్రతికేలోపు బాధపడదు. మనిషి మాత్రం చనిపోవడానికి ముందు వేల సార్లు చనిపోతాడు, భయం వల్ల, అసంతృప్తి వల్ల, అర్థం లేని జీవితం అనిపించడం వల్ల. అప్పుడు ప్రశ్న వస్తుంది, ఇది వరమా లేక శాపమా? ఇప్పుడు శాస్త్రాల వైపు చూద్దాం. మన పురాణాలు ఒక మాట పదే పదే చెప్తాయి, మానవ జన్మ దుర్లభం. ఎందుకు దుర్లభం? మనిషి బలంగా ఉన్నాడా లేదా తెలివిగా ఉన్నాడా? లేదు, మనిషి తనను తాను దాటగలడు కాబట్టి. జంతువు తన స్థాయిని దాటలేదు, మనిషి దాటగలడు. అదే తపన, అదే అసంతృప్తి, అదే వెతుకు. మనిషి సుఖంగా ఉంటే అతడు ఎదగడు, అందుకే అతనికి అసంతృప్తి ఇచ్చారు. ఇది శిక్ష కాదు, ఇది పిలుపు. ఒక్కసారి మీ జీవితాన్ని చూడండి. మీకు అన్నీ ఉన్నా లోపల ఖాళీగా అనిపించిన సందర్భం ఉందా? అది డిప్రెషన్ కాదు, అది నీ లోపల చైతన్యం మేలుకొల్పడం. మీ లోపల ఏదో చెప్తుంది, ఇంతేనా, ఇదే నా జీవితం అంటే. ఈ ప్రశ్నలు రాని వాడికి ఆత్మ లేదు అని శాస్త్రాలు అంటాయి. ఈ ప్రశ్నలు వచ్చిన వాడే మనిషి. ఇప్పుడు ఒక కఠినమైన నిజం చెప్తాను. సెల్ఫ్ అవేర్నెస్ వల్లే మనిషి దేవుడయ్యాడు. అదే సెల్ఫ్ అవేర్నెస్ వల్లే మనిషి రాక్షసుడయ్యాడు. తన తప్పు తెలుసుకుని మారే శక్తి మనిషికే ఉంది. తన తప్పును సమర్థించుకొని ఇతరులను నాశనం చేసే శక్తి కూడా మనిషికే ఉంది. అందుకే మనిషి ప్రత్యేకం. అతడు మంచికి అంచున నిలబడ్డాడు, చెడుకి కూడా అంచున నిలబడ్డాడు. ఇప్పుడు చివరి ప్రశ్న, మీ సెల్ఫ్ అవేర్నెస్ మిమ్మల్ని లోపల తినేస్తుందా లేక మిమ్మల్ని పైకి లేపుతుందా? ఇదే తేడా. మనిషి ప్రత్యేకం అంటే అతడు సుఖంగా ఉన్నాడని కాదు, అతడు ఎంపికలో ఉన్నాడని. జంతువు ప్రకృతిలో ఇరుక్కుంది, మనిషి నిర్ణయంలో నిలబడ్డాడు. అదే అతను గొప్పతనం, అదే అతని భారం. మూడవది, మనిషికే మాట తెలివితేటలు ఎందుకు? మాట ఎలా మనిషిని దేవుడిగా లేదా రాక్షసుడిగా మారుస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. పులికి బలం ఉంది, ఏనుగుకి బలం ఉంది, సింహానికి గర్జన ఉంది, వాటికి మాట లేదు. మనిషి శరీరం బలంగా లేదు, పులిలా పరిగెత్తలేడు, గద్దలా ఎగరలేడు. అయితే కూడా భూమి మీద ఆధిపత్యం ఎవరిది? మనిషిది. ఎందుకు? ఒక్క కారణం, మాట. మాట అంటే శబ్దం కాదు, మాట అంటే ఆలోచనను పంచుకునే శక్తి. మనిషి ఒక్కడే ఉంటే అతను బలహీనుడు, కానీ 10 మంది ఒక ఆలోచనతో కలిస్తే అది సమాజం అవుతుంది, అది దేశం అవుతుంది, అది ఒక విప్లవం అవుతుంది. ఈ శక్తి ఇచ్చింది ఎవరు? మాట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, ఒక మాట వల్ల మీరు ఎప్పుడైనా కూలిపోయారా? ఎవరైనా నీ వల్ల కాదు అన్నప్పుడు లోపల ఏదో విరిగిపోయిందా? లేదా ఎవరైనా నువ్వు చేయగలవు అన్నప్పుడు నీ లోపల ఏదో లేచిందా? అదే మాట శక్తి. మనిషి చేతిలో ఉన్న గొప్ప ఆయుధం కత్తి కాదు, గన్ కాదు, మాట. ఒక్క మాటతో యుద్ధం మొదలవుతుంది, ఒక్క మాటతో శాంతి వస్తుంది, ఒక్క మాటతో ప్రేమ పుడుతుంది, ఒక్క మాటతో జీవితాంతం గాయం మిగులుతుంది. ఇప్పుడు తెలివితేటల గురించి. జంతువులు కూడా తెలివిగా ఉంటాయి, కానీ వాటి తెలివి బ్రతికేందుకు మాత్రమే. మనిషి తెలివి బ్రతికేందుకు కాదు, అర్థం చేసుకోవడానికి, సృష్టించడానికి, ప్రశ్నించడానికి. అదే కారణంగా మనిషి పుస్తకాలు రాశాడు, సంగీతం సృష్టించాడు, దేవుడిని ఊహించాడు. కానీ అదే తెలివి బాంబులు తయారు చేసింది, యుద్ధాలు సృష్టించింది. అక్కడే అసలు సమస్య. మాట ప్లస్ తెలివి, ఇవి కలిస్తే మనిషి దేవుడవుతాడు. మాట ప్లస్ అహంకారం, ఇవి కలిస్తే మనిషి రాక్షసుడవుతాడు. ఒక్కసారి మీ జీవితాన్ని గమనించండి. మీ మాటల వల్ల ఎవరైనా ఎదిగారా లేక ఎవరైనా కూలిపోయారా? మీ తెలివి వల్ల మీరు నిర్మించారా లేక విడదీశారా? మనిషి ప్రత్యేకమంటే అతనికి శక్తి ఉంది అన్నమాట, కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తాడో అదే అతని అసలు విలువ. మన శాస్త్రాల్లో ఒక్క మాట ఉంది, మాత్రా దేవోభవ. మాటను దేవుడిలా భావించు. ఎందుకంటే దేవుడిని మనం చూడం, కానీ మన మాటల ద్వారా మన స్వరూపం బయటపడుతుంది. మీరు ఎవరో మీ మాటలతో తెలుస్తుంది. మీ లోపల ఏముందో మీ మాటలతో బయటపడుతుంది. ఇప్పుడు చివరి ప్రశ్న, మీ మాట ఎవరికైనా ఆశ ఇస్తుందా లేక భయం పెడుతుందా? మీ తెలివి మానవత్వాన్ని పెంచుతుందా లేక అహంకారాన్ని పెంచుతుందా? మనిషి దేవుడు అవ్వడం కష్టం కాదు, రాక్షసుడు అవ్వడం కూడా కష్టం కాదు. ఎంపిక ప్రతిరోజు మీ నాలుక దగ్గరే ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఒక సృష్టి. దాన్ని జాగ్రత్తగా వాడితే ప్రపంచాన్ని మార్చగలరు, అజాగ్రత్తగా వాడితే మీరు మీ జీవితాన్నే కాల్చేస్తారు. నాలుగవది, పాపం పుణ్యం మనిషికే ఎందుకు, జంతువుకు ఎందుకు లేదు? ఒక్కసారి ఆలోచించండి. పులి ఒక జింకను చంపితే దాన్ని ఎవరైనా పాపం అంటారా? లేదు. ఎందుకు? అది తన సహజ స్వభావం.
అది ఆకలి తీర్చుకోవడం, అది ప్రకృతి నియమం. కానీ మనిషి ఒకరిని చంపితే అది నేరం, అది పాపం, అది శిక్షార్హం. ఎందుకు ఈ తేడా? జంతువుకు ఎంపిక లేదు, మనిషికి ఎంపిక ఉంది. అదే పాపం పుణ్యం మధ్య తేడా. జంతువు కోపడుతుంది, కానీ దానికి కోపాన్ని నియంత్రించే అవగాహన లేదు. మనిషి కోపడతాడు, కానీ అతనికి తెలుసు ఇది తప్పు. అతను ఆగగలడు లేదా అతను చెయ్యగలడు. ఇక్కడే బాధ్యత మొదలవుతుంది. సైన్స్ చెప్తుంది మనిషి మెదడులో ఒక భాగం ఉంది, ప్రీఫ్రంటల్ కార్టెక్స్. దీని పని ఏంటంటే నిర్ణయం తీసుకోవడం, తప్పు సరైనది తూకం వేయడం, భవిష్యత్తు ఊహించడం. జంతువులలో ఇది పరిమితంగా ఉంటుంది, మనిషిలో ఇది బలంగా ఉంటుంది. అందుకే మనిషి తప్పు చేయగలడు, మార్పు కూడా చేసుకోగలడు. ఇప్పుడు శాస్త్రాలు ఏమంటాయి? ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, పుణ్యం అంటే ధర్మానికి అనుగుణంగా జీవించడం. జంతువు ధర్మం ప్రకృతి, మనిషి ధర్మం స్వచ్ఛమైన నిర్ణయం. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు లోపల చిన్న గిల్ట్ ఫీలింగ్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీ లోపల ఒక న్యాయస్థానం ఉంది. అది బాహ్య చట్టం కాదు, అది అంతరాత్మ. తూకు అది ఉండదు, మనిషికి ఉంది. ఇది శాపమా? కాదు, ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే తప్పు తెలిసిన వాడే సరిదిద్దుకోగలడు. పాపం చేసే శక్తి ఉన్న వాడికే పుణ్యం చేసే అవకాశం ఉంటుంది. ఒక మనిషి తన కోపాన్ని నియంత్రించి ఎవరినైనా కాపాడితే అది పుణ్యం. అదే మనిషి అదే కోపంతో ఎవరినైనా నాశనం చేస్తే అది పాపం. తేడా ఏమిటి? ఎంపిక. మనిషి ప్రత్యేకం ఎందుకంటే అతడు ప్రకృతిని దాటగలడు. జంతువు ఆకలితో చంపుతుంది, మనిషి దేశంతో చంపగలడు. ఈ సమయంలో మనిషి ప్రేమతో తన ప్రాణం కూడా అర్పించగలడు. ఈ రెండు జంతువుకు సాధ్యం కాదు. ఇప్పుడు ఒక కఠినమైన ప్రశ్న. మీ జీవితం ఎంపికలతో నిండిపోయి ఉందా, లేక ప్రవృత్తితో నడుస్తుందా? మీరు ఆలోచించి జీవిస్తున్నారా, లేక స్పందించి జీవిస్తున్నారా? పాపం పుణ్యం అనే భావన మనిషిని భయపెట్టడానికి కాదు, మనిషిని గుర్తు చేయడానికి. నీకు బాధ్యత ఉంది. మనిషి దేవుడు అవ్వగలడు, మనిషి రాక్షసుడు అవ్వగలడు, కానీ జంతువు మాత్రం జంతువుగానే ఉంటుంది. అందుకే పాపం పుణ్యం మనిషికే వర్తిస్తుంది. ఇకపోతే లాస్ట్, మనిషి కోతి నుండి వచ్చాడంటే మరి కోతి ఎందుకు ఇంకా కోతిగానే ఉంది? ఒక్కసారి గట్టిగా ఆలోచించండి. సైన్స్ చెప్తుంది మనిషి కోతి నుండి పరిణామం చెందాడని. అయితే ఇప్పటికీ అడవుల్లో కోతులు ఉన్నాయి కదా, మరి అవి ఎందుకు మనుషుల్లాగా మారలేదు? ఎందుకు అవి ఇంకా కోతులుగానే ఉన్నాయి? ఈ ప్రశ్న చాలామందికి గందరగోళంలో పడేస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద అపోహ ఉంది. సైన్స్ ఎప్పుడు మనిషి ఈరోజు ఉన్న కోతి నుండి వచ్చాడు అని చెప్పలేదు. సైన్స్ చెప్పేది ఏమిటంటే మనిషి కోతి ఇద్దరికి ఒకే సామాన్య పూర్వజుడు ఉన్నాడు అని. అంటే ఒకే కుటుంబం నుండి రెండు వేరు వేరు మార్గాలు వెళ్ళాయి. ఒక ఉదాహరణ చూడండి. మీకు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని ఊహించండి. ఒకడు విదేశాలకు వెళ్ళి ఇంజనీర్ అయ్యాడు, మరొకడు గ్రామంలోనే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. ఇద్దరు ఒకే తండ్రి పిల్లలు, కానీ వాళ్ళ జీవితం ఒకేలా ఉందా? లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం వేరు. అలాగే మిలియన్ల సంవత్సరాల క్రితం ఒకే జాతి నుండి రెండు మార్గాలు పుట్టాయి. ఒక మార్గం ఈరోజు కోతులుగా ఉన్న జాతులు, మరో మార్గం పరిణామం చెందుతూ మనిషిగా మారిన జాతి. ఇప్పుడు ముఖ్యమైన విషయం, పరిణామం అంటే అందరూ ఒకే దిశకు మారిపోవడం కాదు. పరిణామం అంటే పరిస్థితులకు సరిపోయే మార్పు. అడవిలో జీవించడానికి కోతి సరిపోతే దానికి మనిషిగా మారాల్సిన అవసరం లేదు. అది బతుకుతుంది, దాని పర్యావరణానికి అది సరిగ్గా సరిపోతుంది. అప్పుడు ఎందుకు మారాలి? మనిషి మారడానికి కారణం ఏమిటి? పరిస్థితులు మారాయి, పర్యావరణం మారింది, బతికే విధానం మారింది. ఎవరు ఆ మార్పులకు సరిపోయారో వాళ్ళు బ్రతికారు, సరిపోని వాళ్ళు అంతరించిపోయారు. ఇది ప్రకృతి నియమం. మరి కోతులు ఎందుకు ఇంకా అలాగే ఉన్నాయి? ఎందుకంటే వాటికి మారవలసిన అవసరం రాలేదు. ప్రకృతి వాటిని అలాగే కొనసాగనిచ్చింది. ఇంకో ఉదాహరణ చూడండి. ఈరోజు కూడా పులులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. అవి ఎందుకు మనుషుల్లాగా మారలేదు? ఎందుకంటే పరిణామం లక్ష్యం కాదు, అది అవసరానికి స్పందన. మనిషి ఒక ప్రత్యేక దారిలో పరిణామం చెందాడు, కానీ అది ఉన్నత స్థాయి అని కాదు, అది వేరే దారి. ఇక్కడే మనిషి చేసే పెద్ద తప్పు ఏమిటంటే తనను పరిణామం యొక్క చివరి స్థాయి అనుకుంటాడు. కానీ సైన్స్ చెప్తుంది పరిణామం ఇంకా కొనసాగుతుంది, మనిషి కూడా మారుతున్నాడు. వేల సంవత్సరాల తర్వాత మనిషి ఇదేలా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక లోతైన ఆలోచన, మనిషి కోతి నుండి వచ్చాడా, లేక ఇద్దరు ఒకే మూలం నుండి వచ్చారా? సైన్స్ చెప్పేది రెండోది. అయితే మనిషి గొప్పదా, కోతి తక్కువదా? లేదు, ఇద్దరూ ప్రకృతి ప్రయోగాలే, ఇద్దరూ ప్రకృతి పిల్లలే.
కానీ ఒక తేడా మాత్రం ఉంది. కోతి తన మూలం గురించి ఆలోచించదు, మనిషి మాత్రం ఆలోచిస్తాడు. ఇదే అతని ప్రత్యేకత. ఇంతవరకు విన్న తర్వాత ఒక విషయం మాత్రం క్లియర్ అవుతుంది. మనిషి సమస్య అతడు ఎక్కడి నుండి వచ్చాడన్నది కాదు, అతడు ఎప్పుడు ఎలా జీవిస్తున్నాడన్నది. ప్రకృతి మనిషి కోసం కాదు, మనిషి ప్రకృతిలో ఒక భాగం. మనిషి ప్రత్యేకం ఎందుకంటే అతడికి ఎంపిక ఉంది. మాటను ఎలా వాడాలో అతడే నిర్ణయిస్తాడు. తెలివిని నిర్మాణానికి వాడాలా లేక వినాశానికి వాడాలా అతడే నిర్ణయిస్తాడు. అసంతృప్తిని దిగజారడానికి వాడాలా లేక ఎదగడానికి వాడాలా అతడే నిర్ణయిస్తాడు. పాపం పుణ్యం మధ్య ఎంపిక చేసే బాధ్యత మనిషికే ఉంది. కోతి కోతిగానే ఉండిపోయింది ఎందుకంటే దానికి మారవలసిన అవసరం రాలేదు. కానీ మనిషి మాత్రం ఇంకా మారాల్సిందే, ఆలోచనలో, మాటలో, మానవత్వంలో. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు మారకుండా అలాగే ఉంటారా లేక మీ ఆలోచనల్లో ఒక్క అడుగు అయినా ముందుకు వేస్తారా? వీడియో మీలో ఒక ప్రశ్న అయినా పుట్టిస్తే కామెంట్లో మీ ఆలోచన రాయండి. ఇలాంటి లోతైన ఆలోచనలు మార్చే వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రశ్నించడం మొదలైన చోటే అసలు పరిణామం మొదలవుతుంది. జై హింద్.